ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు ఆదోని పరిధిలోని ఎమిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో జేఏసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా ఎమిగనూరు ఆర్టీసీ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా జేఏసీ నేతలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని జేఏసీ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతంలో మెరుగైన వైద్య, విద్య, సాగు, త్రాగునీటి పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, పశ్చిమ ప్రాంతంలోని ఆర్డీఎస్కు కుడి కాలువ, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులను పూర్తి చేసి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు. 24వ తేదీ జనవరిన బంద్కు పిలుపునిచ్చింది. ఈ యొక్క బంద్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యా, వైద్యం, అక్షరాస్యత, అదేవిధంగా తాగునీరు, సాగునీరు లాంటి వేదవతి, గుండ్రేవుల, సమాంతర కాలువ, ఆర్డీఎస్ కుడికాలు లాంటి ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాకు వైద్యానికి కానీ పరిపాలనకు కానీ దాదాపు ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు, కర్నూలు పట్టణానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడున్న ప్రధాన రహదారులు లేకపోవడం వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి